అమ్మలను కన్నా అమ్మ కనకదుర్గమ్మను దర్శించుకోవడం తమకెంతో సంతోషంగా ఉందని పలువురు భక్తులు అభిప్రాయపడ్డారు. శాకంబరి ఉత్సవాలు ముగింపు రోజు అయిన బుధవారం నాడు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులతో నెంబర్ 1 న్యూస్ మాట్లాడింది. దేవస్థాన అధికారులు చేసిన ఏర్పాట్లపై వారిని ప్రశ్నించగా భక్తులు సంతృప్తిని వెలిబుచ్చారు. ఏర్పాట్లు చాలా బాగున్నాయని, అమ్మవారి దర్శనం బాగా జరిగిందని వారు తెలిపారు. దుర్గమ్మ దర్శనంపై, ఆలయ ఏర్పాట్లపై భక్తులేమన్నారో వారి మాటల్లోనే తెలుసుకుందాం. ప్రస్తుతం మనం రాష్ట్రంలోనే అతిపెద్ద దేవాలయమైన విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో ఉన్నాము. ఇక్కడ శాకంబరి ఉత్సవాలు 3 రోజుల నుంచి ఘనంగా జరుగుతున్నాయి. మొదటి రోజు కూరగాయలు, రెండవ రోజు పండ్లు మరియు మూడవ రోజు అనగా ఈ రోజు అమ్మవారిని డ్రై ఫ్రూట్స్ తో అలంకరించున్నారు. దీంతో భక్తులు వేల సంఖ్యలో అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తున్నారు. అలాగే అసలు శాకంబరి ఉత్సవాల ప్రత్యేకత ఏమిటి, అసలు ఇక్కడ సౌకర్యాలు ఎలా ఉన్నాయి అనేది భక్తుల మాటల్లోనే తెలుసుకుందాం. తేజస్వి అండి, ఎక్కడి నుంచి వచ్చారు? విజయవాడ. విజయవాడ. అమ్మవారిని దర్శించుకోవడం ఎలా అనిపించింది? బాగా అనిపించిందండి. ఇక్కడ సౌకర్యాలు కానీ, త్రాగునీరు కానీ, భద్రత కానీ ఎలా ఉన్నాయి? అన్ని బాగున్నాయండి. ప్రతి ఇయర్ ఈ ఉత్సవాలకు వస్తున్నారు. వస్తున్నాము. లాస్ట్ ఇయర్ తో పోల్చుకుంటే ఇప్పటికి ఏమైనా తేడాలు ఏమైనా ఉన్నాయా? చాలా తేడా ఉంది. అంటే చాలా డెవలప్ అయిందంటారా? ఆ, మీ పేరు, ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు వాణిశ్రీ అండి, గుంటూరు నుంచి వచ్చాము. మేము ప్రతి సంవత్సరం వస్తామండి. ఇక్కడ సేవ కూడా ఇక్కడే ఉంటాను నేను. బాబాయ్ గారు తాలూకా వెంకటేశ్వర బాబాయ్ గారు, ఇక్కడ మేము సేవ ఇక్కడే ఎక్కువ చేస్తాము. ఇక్కడ ఏ సేవ చేస్తారు? మేము ఇక్కడ గుడి దగ్గర ఉంటాము, కింద అన్నదానం దగ్గర ఉంటాను, కూరగాయల కటింగ్ కాడికి వెళ్తాను. ఇక్కడ ఆషాఢ మాసం వచ్చిందంటే సారి దగ్గర నిలబడతాను ఎక్కువ. ప్రతి ఏడాది ఉత్సవాలకి వస్తున్నారు. ఈ సంవత్సరం ఉంటానండి, ఇక్కడే ఉంటాను. నాకు అమ్మవారు ఇంత కృతజ్ఞతలు అమ్మవారికి. మాకు చాలా, మా వారికి కూడా ఆరోగ్యం బాగోపోయినా మేము ఇక్కడ సారి తీసుకొస్తున్నాము. ప్రతి సంవత్సరం వస్తాము. ప్రతి సంవత్సరం కాదు, నెలలో 4 సార్లు ఇక్కడే సేవ చేస్తాను. లాస్ట్ ఇయర్ తో పోల్చుకుంటే ఇప్పటికి ఏమైనా మార్పులు జరిగాయి? చాలా అండి, చాలా అంటే చాలా. ఇదివరకన్నా ఇప్పుడు ఇంకా బాగా చేస్తున్నారు. వచ్చే వాళ్ళకి కానీ రెస్పెక్ట్ కానీ అంతా బాగుంటుంది. మరి ఇక్కడ ఆలయ అధికారులు సౌకర్యాలు కానీ, భద్రత కానీ, తాగునీరు కానీ ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయండి, చాలా బాగున్నాయి. మేము కూడా అందరికీ హెల్ప్ చేస్తూ ఉంటాం. వాటర్ కానీ, భోజనం కాడ కానీ అన్నీ బాగుంటుందండి. మీ పేరు, ఎక్కడి నుంచి వచ్చారు, అలాగే శాకంబరి విశిష్టత ఏమిటి? నా పేరు చంద్రకళ అండి, విజయవాడ నుంచి వచ్చాం. అయోధ్య నగరు. శాకాంబవారి ఉత్సవాలు 3 రోజులు జరుగుతాయి. చాలా అంగంగా కూడా చాలా బాగా జరుగుతాయి. అలాగే గిరి ప్రదక్షిణ కూడా ప్రతి సంవత్సరం చేసుకొని వస్తూ ఉంటాం. అది అమ్మవారి ప్రతి సంవత్సరం వస్తాను, ఇన్ని సంవత్సరాల నుంచి. అది శాకంబరి ఉత్సవాలు అనేది ప్రత్యేకంగా ఆషాఢ మాసంలోనే జరపడానికి గల కారణాలు ఏమైనా ఉన్నాయి? అంటే వర్షాలు అవి పడాలి, బాగుండాలి, అందరూ వ్యాధి ఇది రాకుండా ఆరోగ్యాలతో సుఖ సంతోషాలు ఉండాలని అమ్మవారిని కోరుకుంటే ఈ శాకాంబవారి ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. మీ పేరు, ఎక్కడి నుంచి వచ్చారు, అలాగే శాకంబరి దేవి దర్శనం మీకు ఎలా అనిపించింది? నా పేరు భాగ్యలక్ష్మి, మేము హైదరాబాద్ నుంచి వచ్చాము. చాలా బాగా అనిపించింది, మంచి దర్శనం అండి. ప్రతి సంవత్సరము శాకంబరి ఉత్సవాలకు వస్తున్నారు. మా పాప బర్త్డే ఉంది ఈరోజు, చిన్న పాప మన్మరాలి, దర్శనం చేపిద్దామని వచ్చాం. ఈ ఇయరే వచ్చారనమాట. అంటే ఇంతకు ముందు ఒకసారి వచ్చాము, ఇప్పుడు సెకండ్. సరే, ఎక్కడి? మేము ఇక్కడ ధర్మవరం నుంచి వచ్చాము స్వామి. ఇక్కడ పరిస్థితులు అన్నీ బాగున్నాయి, దర్శనాలు కూడా బాగా మంచిగా జరుగుతున్నాయి. స్నానం చేసుకునే కానీ నదిలో నుంచి మంచి ప్రోత్సాహం మంచిగా చూసుకుంటున్నారు. క్యూ లైన్లు దర్శనంలో మంచిగా పంపిస్తున్నారు. అంటే స్టాఫ్ కూడా మంచిగా కోఆర్డినేషన్లో మంచి దారికి పంపిస్తున్నారు. థ్యాంక్ యూ. మేడం, ఎక్కడి నుంచి వచ్చారు? శ్రీ మాత్రే నమః. మేము మచిలీపట్నం, మాది శ్రీ సేవా శక్తి ట్రస్ట్. సో దీని మెయిన్ బ్యాచ్ హైదరాబాద్లో ఉంటుంది. మేము మచిలీపట్నం నుంచి ఒక 20 మెంబర్స్ వచ్చాము. సో ఈ రోజు అమ్మవారికి విశేషమైన పౌర్ణమి కాబట్టి మేము అందరం సారీ, చీర, పుట్టింటి పసుపు కుంకుమ కింద మేము అందరం తీసుకుని వచ్చాము. వడిమాల బియ్యం అన్ని తీసుకుని వచ్చాము. సో అమ్మవారిని చూస్తే ఈరోజు మాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ అవకాశం మాకు మా శ్రీ శక్తి వాళ్ళు మేమందరం కూడా అమ్మవారికి కృతజ్ఞతలుగా ఉంటాం. ఎలా ఉంది దర్శనం? చాలా బాగా జరిగింది. సౌకర్యాలు అన్నీ బాగున్నాయి. చాలా హ్యాపీగా ఉంది. రెడ్ కలర్ సారీస్ కట్టుకొని వచ్చారు. ఇష్టం రెడ్ చీర, అమ్మవారికి కూడా రెడ్ చీర తీసుకొచ్చాము. చాలివిడి అన్ని కూడా తీసుకుని వచ్చాము. చాలా హ్యాపీగా ఉంది మాకు. అమ్మ, దర్శనం ఎలా జరిగింది? బాగా జరిగిందమ్మా. బాగా చూశాను, గంట కూడా చూశాను. తల్లి చల్లగా కాపాడుతుంది. సార్, ఎక్కడి నుంచి వచ్చారు? మేము బెంగళూరు నుంచి వచ్చినాం మేడం. దర్శనం ఎలా జరిగింది? మంచిది మేడం, చాలా బాగా జరిగింది మేడం. అంటే అమ్మవారిది నాకు యూట్యూబ్లో అంతా చూసింది. బాగా బాగా చాలా ఫస్ట్ టైం వచ్చింది. మేము బెంగళూరు ఇంకా మేము ఒడిశా పోతా ఉన్నారు. పోతే టైంలో విజయవాడలో ఇంకా చాలా టెంపుల్ ఉంది అంతే ఉంది. దానికోసం మేము వచ్చిండాను మేడం. మేడం చాలా బాగా ఉంది మేడం. టెంపుల్ అంతా చాలా పవర్ఫుల్గా ఉంది. దేవి చాలా బాగా నచ్చింది మేడం. టెంపుల్ అన్ని బాగున్నాయి ఇక్కడ. సూపర్గా ఉంది మేడం, సూపర్గా ఉంది మేడం. ఎయిర్పోర్ట్ అంతా అంటే మాకి మెయిన్ అంటే సిటీ విజయవాడ సిటీ ఉంది కదా మేడం, సూపర్గా ఉంది మేడం. అంటే క్లీన్గా నీట్నెస్ అంతా మేము చూసి నైట్ టైం వచ్చింది మేము.
అంటే సూపర్గా ఉంది మేడం, చాలా నచ్చింది మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ ఎక్కడి నుంచి వచ్చారు? మేము బెంగళూరు ఇంకానే వచ్చిండేది. సో మేము ఒడిశాకు పోవాలనుకుంటున్నాం. డైరెక్ట్గా పోతే బాగుంటుంది. ఇక్కడ విజయవాడ అంతా అన్నవరము విజయవాడ బాగుంటుంది అని చెప్తున్నారు. దానికే వచ్చినాము. కానీ విజయవాడ సిటీ చాలా నీట్గా పెట్టినారంటే బ్యూటిఫుల్. ఇట్లా నేను సిటీ చూడలేదు, ఇంత క్లీన్గా పెట్టిండేది. చాలా బాగుంది. కనకదుర్గ పరమేశ్వరి దర్శనం అయింది, బాగా అయింది. ఎలా జరిగింది? చాలా బాగా అయింది. క్రౌడ్ ఉంది, 3 days ఇంకా క్రౌడ్ ఉంది, కానీ చాలా బాగా జరిగింది. బ్యూటిఫుల్, చాలా బాగుంది. ఎన్నిసార్లు వచ్చారు ఇక్కడ గుడికి? ఇదే ఫస్ట్ టైం వచ్చిండేది, ఫస్ట్ టైమే వచ్చిండేది మేము. చాలా బాగుంది, చాలా బాగుంది అంటే చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి. నేను శ్రీమాత్రేనమ్మా, నేను విజయవాడ నుంచి వచ్చాను. నేను విజయవాడ గణేశోత్సవ సమితి మహానగర యొక్క ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను. ఏర్పాట్లు అత్యంత వైభవంగా, సాంప్రదాయబద్ధంగా భక్తులందరూ కూడా చూసి అమ్మవారిని తరించే విధంగా ఏర్పాట్లు అయితే కనుక దేవస్థానం కమిటీ వారు అయితే నిర్వహించారండి. దానికి తోడు పెద్ద ఎత్తున మహిళలు, మాతృమూర్తులు అందరూ కూడా శాకంబరి ఉత్సవాల్లో చివరి రోజైన ఈ రోజున కుటుంబ సమేతంగా వచ్చి అమ్మవారికి సారి సమర్పించుకుని అమ్మవారి యొక్క దేవుళ్ళు పొందుతున్నారు. ఇది ఒక చైతన్యంలాగా ఉంది, ప్రజా విలువలాగా ఉంది. అంత అద్భుతంగా అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఆలయ కమిటీ వారు అద్భుతమైన ఏర్పాట్లు చేశారు. క్రమశిక్షణతో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అమ్మవారి దర్శనాన్ని వీలైనంత ఎక్కువ మందికి కల్పించాలని అటు ఆలయ కమిటీ కానీ అలాగే భక్తులు కూడా వారికి సహకరిస్తున్నారు.